మానవాళికి ఇచ్చిన సందేశం ఏమిటి? 41వ సంవత్సరంలో ఆయనకి 40 సంవత్సరాలు నిండిన తర్వాత ప్రవక్త పదవి దైవం ఇచ్చాడు. ఈయన తల్లి అమీనా, ఈయన గారి తండ్రి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తండ్రి అబ్దుల్లా 40 సంవత్సరాలు సాధారణ జీవితం గడిపాడు. 40 సంవత్సరాలు సాధారణ జీవితం మక్కా అరబ్బులతో కలిసి జీవించాడు. అక్కడప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, బహుదైవారాధన ఏదైతే ఇప్పుడు మక్కా ఉందో, అందరూ సౌదీ మక్కా పోయి వచ్చిన అంటారు, 365 విగ్రహాలు పెట్టుకొని రోజొక విగ్రహాన్ని ఆరాధిస్తూ ఉండేవారు. బహుదైవారాధన చాలా విస్తృతంగా ఉంది. ఎవరైతే ప్రవక్తలు ఉన్నారో ప్రవక్తలందరి యొక్క విగ్రహాలు పెట్టుకొని ఆ మక్కాలో ఆరాధిస్తూ ఉండారు. ఇండియా పరిస్థితి కాదు ఇది, సౌదీ అరేబియా పరిస్థితి. 1450 సంవత్సరాల పూర్వం ఉన్న చరిత్ర తెలుసుకుంటున్నాం. ఇంకా మొత్తం వ్యభిచారం సౌదీ అరబులో విస్తృతంగా. ఎలాంటి వ్యభిచారం చేసేవారంటే అసలు సిగ్గుపడేవాళ్ళు కాదనమాట వ్యభిచారం చేయడానికి కూడా. పలానా వ్యభిచారిని ఇల్లని బోర్డులు పెట్టుకునేవాళ్ళట. అంత ఘోరంగా ఉండేది. తాగుడు ఎలా ఉండేది అంటే, ఇంట్లో మనం ఇప్పుడు అందరం కలిసి టీ తాగుతున్నాం కదా, ముఖాలు కడుక్కొని అందరు టీ తాగుతారు. వాళ్ళందరూ కలిసి మందు తాగేవాళ్ళట. 1450 సంవత్సరాల క్రితం మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పుట్టక ముందు మక్కా యొక్క పరిస్థితులు, సౌదీ అరేబియా పరిస్థితులు. ఇక ఒక రాజ్యంలో అంటే వాళ్ళ ఇరుగు పొరుగు వారు ఉంటారు కదా, వాళ్ళ ఒంటెలో పక్క ఒంటిలోకి వెళ్ళి వాళ్ళ దొడ్లో మేత మేసినా, వాళ్ళ తొట్టులో కుడితి దాగినా ఆ ఒక్క విషయానికి సంవత్సరాల తరబడి కొట్టుకునేవాళ్ళట. అంతటి క్రూరమైనటువంటి అరబ్బు జాతి ఒకప్పుడు. ఇలాగా అన్ని చెడులకి ఆలవాలమై ఉన్నటువంటి మక్కా సౌదీ అరేబియా పరిస్థితి 1450 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఎలా ఉందయ్యా అంటే, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వచ్చిన తర్వాత 40 సంవత్సరాలు సాధారణ జీవితం గడిపిన తర్వాత ఆయన మళ్ళీ 12 సంవత్సరాలు ఇక్కడ మక్కాలో దేవుడొక్కడే అహదున్ అహద్ ఒకే ఒక్కడు దైవం అంటే ఈ బహుదైవారాధన కాదు, ఏకదైవారాధన చెయ్యాలి అని చెప్పి నినదించినటువంటి గొప్ప వ్యక్తి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. కానీ ఆ 12 సంవత్సరాల్లో మక్కాలో ఆయన్ని ప్రతి క్షణం వేధించటం, ప్రతి క్షణం బాధించటం, అవసరమైతే చంపేస్తామనటం, ఆయన యొక్క బిడ్డలు పెద్ద అయిన తర్వాత ఆయన బిడ్డలకి అల్లుళ్ళతోని విడాకులు ఇప్పించటం, నువ్వు ఈ పని మానుకోకపోతే నిన్ను చంపేస్తామని చెప్పి బెదిరించటం, ఎన్ని ప్రయత్నాలు చేశారు అంటే మక్కా ప్రజలు, సౌదీ అరేబియాలో ఉన్నటువంటి జమీందారులు, సర్దార్లు వాళ్ళందరూ కూడా వాళ్ళ పూర్తి స్థాయి సామర్థ్యాలని ఉపయోగించి ఈ దైవధర్మాన్ని పూర్తిగా అణిసివేయాలి, ఈయన్ని చంపేయాలని ప్రయత్నం చేశారు. కానీ ఆయన ఒక్కడి ధర్మం అయితే, ఆయన సొంతంగా నిర్మించిన ధర్మం అయితే, సొంతంగా స్థాపించిన ధర్మం అయితే అది అక్కడే నేలమట్టం అయిపోయేది. అక్కడే కుకటి వేలతో సహా దాన్ని తీసేసేవాళ్ళేమో వాళ్ళు. కానీ ఇది నిజ దైవ ధర్మం. ఆయన చెప్తున్నాడు, నా ప్రాణం ఉన్నంతవరకు, వాళ్ళ తాతగారు అంటున్నారు, వాళ్ళ బాబాయ్ గారు అంటున్నారు, ఎందుకు మనకి మక్కా ప్రజలు మనందరూ 12 తెగలు మనోళ్ళంతా, వాళ్ళతో గొడవలు ఎందుకు మనకి, మన బంధువులు, మన ఇరుగు పొరుగు వారు, వాళ్ళతో గొడవ ఎందుకు, ఇదంతా జమీందారులు, సర్దార్లు వాళ్ళందరూ ఒకటయ్యారు, నువ్వు ఒక్కడే ఒకటేను, నిన్ను చంపేస్తారేమోనని మాకు భయంగా ఉంది, ఎందుకు ఈ ధర్మాన్ని వదిలేసేయి, దేవుడు ఒక్కడని చెప్పటం బంద్ చేసేయి అని చెప్పి వాళ్ళ బాబాయ్ గారు అన్నారు, అబూ తాలిబ్ గారు. అప్పుడు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు,
ఓ బాబాయ్, వీరందరూ కాదు ఏకమైన నా చేతిలో, అంటే వాళ్ళు ఏ ప్రయత్నాలు చేశారు? బలవంత ప్రయత్నాలు చేశారు, దౌర్జన్యాలు చేశారు. అవి వాటికంటే ముందు నీకు మక్కాని రాజుని చేస్తాం అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. నీ పని మానుకో, దేవుడు అక్కడని చెప్పడం మానుకో, అహదున్ అహద్, దేవుడు అక్కడని చెప్పడం మానుకో. అల్లాహ్ అక్కడే, అరబీ భాషలో చెప్తే అల్లాహ్ అక్కడే, ఇతర దేవుళ్ళు ఎవరు లేరని చెప్పాడు. వాళ్ళకి అర్థమైంది. అది మనకి అల్లాహ్ అని చెప్తే మళ్ళీ మన సాయిబుల్ దేవుడు అనుకుంటారు. సాయిబుల్ దేవుడు కాదు, అహదున్ అహద్. బిలాల్ గారు చెప్పారు అహదున్ అహద్. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అనుసరించినటువంటి బానిస జాతికి చెందినటువంటి గొప్ప వ్యక్తి. అలాగా రాజుని చేస్తానన్నారు. అయినా సరే ఈ పని నేను ఆపనన్నాడు. మక్కాలో ఉన్న అందమైనటువంటి యువతలను తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాం, ఈ పని బంద్ చేయి అన్నారు. ఈ పని ఆపటం సాధ్యం కాదన్నాడు. చివరికి బాబాయ్ గారికి చెప్తున్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, బాబాయ్, ఈ మక్కా ప్రజలందరూ కలిసి ఒక చేతిలో సూర్యుడిని తీసుకొచ్చి పెట్టినా, ఒక చేతిలో చంద్రుడిని తీసుకొచ్చి పెట్టినా, ఈ దేవుడు అక్కడని, అహదున్ అహద్, దేవుడు అక్కడని చెప్పడం, ఈ పనిని నా ప్రాణం ఉన్నంతవరకు నేను ఆపడానికి నా చేతిలో లేదు, ఇది దైవం చేతిలో ఉంది. భూమి ఆకాశాలను సృష్టించిన, మానవులందరినీ సృష్టించిన ఆ దైవం చేతిలో ఉంది. ఆయన నన్ను చివరి ప్రవక్తగా ఎన్నుకున్నారు. దైవం నాకు ఇచ్చినటువంటి సందేశం ఏమిటి అంటే, ప్రవక్తలందరినీ ప్రేమించాలి, యుగ పురుషులందరినీ ప్రేమించాలి, మానవులందరినీ ప్రేమించాలి, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేటటువంటి భేదాభిప్రాయం చేయకూడదు. మక్కా ప్రజలపై ఇతరులకు కానీ, ఇతరులకి మక్కా ప్రజలపై కానీ ఎటువంటి ఆధిపత్యం లేదు. నల్లవానికి తెల్లవానిపై కానీ, తెల్లవానికి నల్లవానిపై కానీ ఎటువంటి ఆధిపత్యం లేదు. ధనికుడికి పేదవాడిపై కానీ, పేదవాడికి ధనికుడిపై కానీ ఎటువంటి ఆధిపత్యం లేదు. అందరూ సమానమే దైవ దృష్టిలో. దైవం ముందు నిలబడినప్పుడు అందరూ సమానమే. అందుకే వరుసల్లో నిలబడినప్పుడు ముందు రిక్షా తోలుకునేటటువంటి ఆటో తోలే వ్యక్తి వచ్చినా, తర్వాత కలెక్టర్ వచ్చినా, ముందు వరుస నిండిపోయిందంటే తర్వాత నిలబడాల్సిందే. దైవం దృష్టిలో అందరూ సమానమే. మానవులందరినీ దైవం ప్రేమిస్తున్నాడు. ఆయన ఒకే ఒక్కడు. ఇది భూలోక జీవితం, ఒక మాయా జీవితం, ఒక పరీక్ష జీవితం. ఈ పరీక్షలో పాస్ అయితే గొప్ప బహుమానం ఉంది, స్వర్గం అని చెప్పి తన సందేశాన్ని ప్రపంచానికి సాటి చెప్పినటువంటి మహోన్నత వ్యక్తి, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన ఒంటరిగా పోరాడారు మక్కాలో. ఆ తర్వాత ఆయనకి మక్కాలో ఒక 100 చిల్లర, 200, 300 లోపు 12 సంవత్సరాలు భయంకరమైనటువంటి బాధలే భరించి ఒక 200-300 మందిని, అనుచర సమాజాన్ని ఆయన తయారు చేసుకున్నారు దైవానుగ్రహంతో. అక్కడి నుంచి ఈయన సమాజం పెరుగుతున్నారు, ఈయన చంపేయాలని చెప్పి ప్రయత్నం చేశారు. దైవాజ్ఞ అయింది, మక్కాలో వద్దు, నిన్ను చంపడానికి కుట్రలు పన్నారు, నువ్వు ఇక్కడి నుంచి మదీనా ఇల్లు. దైవాజ్ఞ అయింది, హిజ్రత్ చేశారు, వలస చేశారు. అక్కడ మదీనా వెళ్ళిన తర్వాత కూడా అక్కడ క్రైస్తవ రాజు పరిపాలిస్తున్నాడు. యస్రిబ్ అంటారు దాన్ని, ఇప్పుడు మదీనాగా మారిపోయింది యస్రిబ్. అక్కడి నుంచి ఆయన 2-3 సంవత్సరాల్లో ఆయన అనుసర సమాజం పెరుగుతుంది అని చెప్పి అక్కడ కుట్రలు పనడం, మక్కా నుంచి వచ్చి అక్కడ కుట్రలు పనడం మొదలుపెట్టారు. అక్కడి నుంచి వీళ్ళని వెలేయటం జరిగింది. ఈ 200-300 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళని వెలేయటం జరిగింది. వీళ్ళని వెలివేస్తే ఎవరైతే ఉన్నారో చిన్నపిల్లల ఏడుపుతో ఒక లోయలో వెలేశారు వీళ్ళని. వీళ్ళకి ఎవరు ఆహార పదార్థాలు ఇవ్వకూడదు, వాళ్ళ నుంచి ఏమీ తీసుకోకూడదు, రావద్దు, పోవద్దు, మాట్లాడొద్దని వెలివేశారు. వెలివేస్తే చిన్నపిల్లల ఏడుపుతో ఆ లోయ, ఆ పర్వతాలు అవన్నీ కూడా దొనిబలికిపోయినాయి ఏడుపుతో. ఆ తర్వాత వీళ్ళకి ఆకలయ్యి, తల్లులకి, పిల్లలకి, అందరికీ ఆకలయ్యి, ఆహారం లేక ఏం తినాలో తెలియక చెట్ల ఆకులు తిన్నారు. చెట్ల ఆకులు తిని వారందరూ చెప్తున్నారు ఇది యథార్థమైనటువంటి సంఘటన. ఎవరు? మక్కా వాళ్ళే వీళ్ళని వెలేసింది, మదీనా వాళ్ళే వీళ్ళని వెలేసింది. ఆ ఆకులు తిని మేకలు ఏదైతే పెంట పెడతాయో అలా మేకల పెంటలాగా మేము
దొడ్లోకి లెట్రిన్కి వెళ్ళాల్సి వచ్చింది. అలా ఉంది మా పరిస్థితి, దయనీయ పరిస్థితి. కొంతమంది చచ్చిపోయారు. అప్పుడు దైవం అంటున్నాడు, పీడించటం మనిషిని చంపటం కంటే పెద్ద పాపం. మిమ్మల్ని ఎంతైతే పీడిస్తున్నారో మీరు కూడా ఎదుర్కోండి అని చెప్పి అప్పుడు యుద్ధానికి పర్మిషన్ ఇవ్వటం జరిగింది. పీడించటం మహాపాపం. ఒక మనిషిని పీడించటం, ఒక జాతిని పీడించటం మహాపాపం. ఇప్పుడు అదే పరిస్థితులు మన ఇండియాలో రాబోతున్నాయి. మైనారిటీలని పీడించాలి, మైనారిటీలని బంధించాలి అనేటటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. కానీ ఎవరైతే బాధింపబడతారో వారి వెనక దైవం ఉన్నాడు. ఎవరైతే బాధిస్తున్నారో వారు దాని యొక్క పర్యవసానం, అది ఏ జాతి అయినా, ఏ దేశమైనా, ఏ వ్యక్తి అయినా, ఏ సంస్థ అయినా ఎవరినైనా బాధించారు అంటే దాని పర్యవసానం వారు తప్పకుండా అనుభవిస్తారు. కాకపోతే కాలం ద్వారా దైవం సమాధానం చెప్తాడు. కాబట్టి అక్కడ యుద్ధానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి భద్ర యుద్ధం స్టార్ట్ అయింది. ఇదంతా కూడా కూలంకుషంగా మనం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి చరిత్రని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే అండి. ఆ తర్వాత అది విశ్వవ్యాప్తం ఎలా అయింది, మక్కాలో పునర్నిర్మించబడినటువంటి దైవధర్మం. ఇస్లాం అంటే శాంతి ధర్మం, దైవధర్మం సనాతన ధర్మం. ఇస్లాం అంటే సనాతన ధర్మం, ఎందుకంటే ఆదం గారితో పుట్టిన ధర్మం ఇది. కాబట్టి మొట్టమొదటి మానవుడితోనే ఇది ఎలా విశ్వవ్యాప్తమైందనేది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అందరూ సావధానంగా వినాలని, ప్రవక్తల స్టోరీలు విన్నా, యుగపురుషుల స్టోరీలు విన్నా, మహాత్ముల స్టోరీలు విన్నా అది కూడా పుణ్యకార్యంలో ఒక భాగమే అని చెప్పి దైవం తెలియజేశాడు. ఎందుకంటే అలాంటి వ్యక్తిత్వ లక్షణాలు, అలాంటి మంచి ఆలోచనలు, అలాంటి మంచి నడవడిక మనం అలవర్చుకుంటేనే ఈ మానవ జీవితంలో సుఖశాంతులు, మనశ్శాంతి, ఆయురారోగ్యాలు, తర్వాత మానవ జీవిత సాఫల్యం, స్వర్గప్రాప్తి అనుగ్రహించబడతాయని చెప్పి దైవం వారి ద్వారా తెలియజేశారు. కాబట్టి ఇవన్నీ కూడా పుణ్యకార్యాలుగా మీరు భావించాలని కోరుకుంటూ అందరి ప్రవక్తల మళ్ళీ యుగపురుషుల స్టోరీలు కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇండియాలో వచ్చిన యుగపురుషులు, ఋషీశ్వరులు, సమాజాన్ని మంచి స్థాపన, మంచి వైపు నడిపించినటువంటి వారి స్టోరీలు కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనకి తోడుగా ఉండాలి. ఆమీన్. తదాస్తు. జై హింద్.